మీ పిల్లలు గానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలు గానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా అమెరికాలో ఉంటే ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా ఇండియన్స్ పైన దాడులు, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు చాలా ఎక్కువైనాయి. సో, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇక అసలు విషయానికొస్తే ఫ్రిస్కో అనే టెక్సాస్ సిటీలో ఇండియన్ పాపులేషన్ 33% పైగా జంప్ అయింది. దాంతో ఇండియన్స్ టేక్ ఓవర్ అనే నెరేటివ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియన్ పాపులేషన్ అమెరికాలో చాలా ఎక్కువైపోయిందని, లోకల్ జాబ్స్ అన్ని ఇండియన్స్ తీసేసుకుంటున్నారని ఆన్లైన్లో చాలామంది దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ మధ్య ట్విట్టర్లో దాదాపుగా 24,000కు పైగా యాంటీ ఇండియన్ పోస్టులు వచ్చాయి. వాటికి మొత్తం 300 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. వీక్లీ హేట్ కంటెంట్ 3 రెట్లు పెరిగింది. ఇది జస్ట్ ఆన్లైన్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ హేట్రెడ్ ఎంత దూరం వెళ్ళిందంటే, టెక్సస్లో అటార్నీ జనరల్గా క్యాండిడేట్గా నిలుస్తున్న ఒక మనిషి డల్లాస్ కౌంటీలు త్వరలో హైదరాబాద్ కౌంటీలుగా అవుతున్నాయని, టెక్సస్ ప్రజలు మేల్కోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆన్లైన్లో పోస్టులు చేస్తున్నాడు. మార్చి 26లో ఆస్టిన్ టెక్సస్లో 21 ఏళ్ల ఇండియన్ స్టూడెంట్ సవితా షాన్ బార్ బయట నిలబడి ఉంది. ఒక గన్మెన్ ఆమెను షూట్ చేసి చంపేశాడు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI ఇప్పటికీ దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంది. అమెరికా ఇక మన పిల్లలకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ సేఫ్గా ఉన్నారా లేదా, సేఫా కాదా అని మనం సీరియస్గా ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. ఇదంతా ఒక్కసారి జరగలేదండి. H-1B వీసా వ్యతిరేకతతో మొదలైంది. తర్వాత డెమోగ్రాఫిక్ యాంగ్జైటీ వచ్చింది. తర్వాత పొలిటీషియన్స్ దాన్ని యూజ్ చేశారు. ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీ డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. అమెరికాలో ఉన్న మన వాళ్ళు అలర్ట్గా ఉండాలి, కమ్యూనిటీతో కనెక్ట్ అయి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకోవడాలు, ఎక్కడ పడితే అక్కడ టిక్టాక్ డ్యాన్సులు వేయడాలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పోయడాలు, ఇలాంటివన్నీ మన వాళ్ళు మానుకోకపోతే ఇది మనకి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళ పిల్లలకి అందరికీ షేర్ చేసి వాళ్ళకి అవగాహన కలిగించండి. ఎందువల్లంటే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది మొట్టమొదటిగా తెలుగు ప్రజలు ఎక్కువ. ఎందువల్లంటే అమెరికాలో అత్యధిక శాతం ఉండే ఇండియన్ పాపులేషన్ తెలుగు వాళ్ళే. అందువల్లే టెక్సాస్లో ఒక ప్లేస్ని డల్లాస్పురం అని పిలుచుకుంటుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.